ఇన్ని రోజులు మనం పిల్లల గురించి చెప్పుకున్నాం. ఆచమనం, గాయత్రి మంత్రం ఉపదేశం, పిల్లలు ఎప్పుడు చేయాలి, ఏం కదా, గాయత్రి ఎప్పుడు చేయాలి, ఈ విధంగా తర్వాత స్నాన ఆచమనాలు నేర్పించాలి. ఇప్పుడు ఈ విధంగా గాయత్రి మంత్రం ఉపదేశించి సంధ్యోపాసనకు సంబంధించిన స్నానం, ఆచమనం, ప్రాణాయామం మొదలైన క్రియలు నేర్పించాలి. శరీరంలోని బాహ్యావయవాలు స్నానంతో పరిశుభ్రమై ఆరోగ్యం కలిగి అవుతాయి. కాబట్టి మొదట స్నానం అవసరం. ఇందుకు ప్రమాణం అద్భిర్గాత్రాన్ని శుద్ధ్యంతి మహాసత్యేన శుద్ధ్యతి విద్య తపోభ్యాం భూతాత్మ బుద్ధి జ్ఞానేన శుద్ధ్యతి. ఇది మన ధర్మశాస్త్రంలోని అధ్యాయం 5 109వ శ్లోకంలో ఉంది. నీటితో శరీరావయవాలు, సత్యాచరణతో మనసు, విద్య తపస్సుతో అంటే అనేక విధాలైన కష్టాలకు వచ్చి ధర్మాన్ని అనుష్ఠించడం వల్ల జీవాత్మ జ్ఞానంతో అంటే పృథివీ మొదలుకొని పరమేశ్వర పర్యాసం గల పదార్థాల వివేకంతో బుద్ధి దృఢనిశ్చయం కలిగి అన్ని పవిత్రమవుతాయి. కాబట్టి భోజనానికి పూర్వం తప్పనిసరిగా స్నానం చేయాలి. ఇక రెండవది ప్రాణాయామం. దీనికి ప్రమాణం యోగంగానుష్ఠాన శుద్ధిక్షయ జ్ఞాన దీప్తి రావి వివేక్యాదేహ. ఈ యోగ సాధనలోని పాదము ఇది. మానవుడు ప్రాణాయామం చేసేటప్పుడు ప్రతి క్షణం ఉత్తరోత్తర కాలంలో అంటే కాలం గడిచిన కొద్దీ అతడిలో అశుద్ధి నశిస్తూ జ్ఞానం ప్రకాశిస్తుంది. ముక్తి లభించేంత వరకు అతనికి ఆత్మజ్ఞానం నిరటంగా వృద్ధి చెందుతుంది. దైత్యంత్య ధ్యేయమానానాం ధాతూనాం ఈ యథామలః తతేంద్రియానాం దైత్యంత్య దోష ప్రాణస్య నిగ్రహ. ఇది మన ధర్మశాస్త్రంలోని 6వ అధ్యాయము 71వ శ్లోకం ఉంది. అగ్నితో కరిగించడం వల్ల సువర్ణాది ధాతువులు మలినాలు నష్టమై అవి పరిశుద్ధమైనట్లు ప్రాణాయామం వల్ల మనసు మొదలైన ఇంద్రియాలు దోషాలు నశించి అవి నిర్మలమవుతాయి. తర్వాత ప్రాణాయామం ప్రచర్తన విధానాభ్యాం వా ప్రాణశ. ఇది యోగ సమాధి పాదంలోని సూత్రం 34లో మంత్రం ఉన్నది. వమనం వాంతి అయినప్పుడు ఆహార పదార్థాలు అత్యంత వేగంగా బయటికి వెళ్ళినట్లు ప్రాణవాయువును మిక్కిలి బలంతో బయటికి వదిలి దాన్ని యథాశక్తి వెలుపలని ఆపాలి. వెలుపలికి వాయువును వదిలినప్పుడు మూలేంద్రియాన్ని పైకి లాగి ఉంచాలి. అలా లాగి ఉండగలిగిన ప్రాణవాయువును వెలుపలని ఎక్కువసేపు ఉంచాలి. ప్రాణవాయువు వెలుపల అధిక సమయం ఉండటానికి ఇదే సరైన పద్ధతి. ఇక కష్టమై తోచిన వెంటనే మెల్లమెల్లగా వాయువును లోనికి పీల్చుకొని ఊపిరితిత్తుల్లో నింపి మళ్ళీ అలాగే శక్తి కొద్ది ఇష్టం ఉన్నంత సేపు లోపల ఆపాలి. కోరిక సామర్థ్యాన్ని అనుసరించి ఇలా ప్రాణాయామం చేసేటప్పుడు మనసులో ఓం ఓం అని జపిస్తూ ఉండాలి. ఇలా చేస్తే మనసు పవిత్రమై నిశ్చలత్వాన్ని పొందుతుంది. ప్రాణాయామం 4 విధాలు. మొదటి బాహ్యాభిషేకం అంటే వాయువును వెలుపలికి వదిలి చాలాసేపు ఆపడం. రెండవది అభ్యంతరం అంటే లోపల ఆపగలిగినంతసేపు ప్రాణవాయువును ఆపడం. మూడవది స్తంభ వృత్తి అంటే ఉన్నది ఉన్నట్లుగా ఎక్కడి వాయువును అక్కడే శక్తి కొలది ఆపడం. నాలుగవది బాహ్యాభ్యంతర క్షేపి అంటే ప్రాణవాయువు వెలుపలికి రావాలనుకున్నప్పుడు దాని లోపల నుండి ఆపుతూ విరుద్ధంగా వెలుపలికి నుండి వాయువును లోపలికి పీల్చాలి. ఇలాగే వెలుపలి నుండి లోపలికి గాలి పీల్చాలి అనుకున్నప్పుడు దాన్ని బయటనే ఆపాలి. పరస్పర విరుద్ధ క్రియలు చేస్తే ఉచ్ఛ్వాస నిశ్వాసాలు గతులు కాగి ప్రాణం వశమవుతుంది. దీనివల్ల మనసు ఇంద్రియాలు స్వాధీనంలో ఉంటాయి. బలం పురుషార్థం పెరిగి బుద్ధి తీవ్రమై అధిక సూక్ష్మ రూపాన్ని ధరిస్తుంది. కఠినమైన సూక్ష్మ విషయాలను కూడా అది శీఘ్రంగా గ్రహిస్తుంది. దీనివల్ల మనిషి శరీరంలో వీర్యం వృద్ధి చెందుతుంది. స్థిరమైన బల పరాక్రమాలు జితేంద్రియత్వం కలుగుతుంది. సర్వశాస్త్రాలు సర్వకాలంలో నేర్చుకొని జ్ఞాపకంలో ఉంచుకుంటారు. ఇలాగే స్త్రీలు కూడా యోగాభ్యాసాన్ని చేయాలి. ఇలా విద్యార్థులు ప్రాణాయామ విధిని నేర్పించిన తర్వాత భోజనం చేయ పద్ధతులను, వస్త్రధారణ చేసే పద్ధతులను, కూర్చోవటం, లేవటం, మాట్లాడటం, చిన్న పిల్లలతో యథాయోగ్యంగా ఎట్లా మాట్లాడాలి, ఎట్లా కూర్చోవాలి అనే విషయాలు చెప్పడం ఈ ప్రయత్నించాలి. తర్వాత సంధ్య బ్రహ్మయజ్ఞం రేపు వచ్చే వారంలో చెప్పుకున్నాం మనం.